హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు వీడియోలో నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. దీనికి కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి. సో మనకు కావాల్సినంత కోకో పౌడర్ 1/2 కప్, మిల్క్ పౌడర్ 1/2 కప్, 2 ఈక్వల్ రేషియో తీసేసుకొని 1 కప్ షుగర్ పౌడర్. మనకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా కావాలి అని అంటే 1/2 కప్ జాగరీ, 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకొని ఉండొచ్చండి. అండ్ 3/4 కప్ మనకు కావాల్సింది ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టము, ఏదైనా వేసుకోవచ్చండి. సో నేను జస్ట్ 1 కప్కి నాకు ఇవే కాక ఇంకా నేను కాస్త మిగిలింటే ఇలా ఖర్జూరం ఉంటే ఇంట్లో దాంట్లో డ్రై ఫ్రూట్ స్టఫ్ నింపేసి ఇలా చేసుకున్నానండి. సో ఇవన్నీ ఏం లేదు, జస్ట్ సీవ్ చేసేసుకొని మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా సీవ్ చేసేసుకొని ఒక బౌల్లో మనకి స్టీమ్ తగిలే విధంగా ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ వేసేసి అది కరిగాక ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కరిగాక మనం మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసి మౌల్స్ కానీ ఉండలు లేకుండా కలిపేసి బాగా మంచిగా అది బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసేసుకొని మనము ఇలా ఒక సిలికాన్ మౌల్లో కానీ మీకు నచ్చిన షేప్ ఏదైనా ఇంట్లో మౌల్స్ ఉంటే కూడా దాంట్లో చేసేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టినారంటే డెలిషియస్ ఎమ్మీ చాక్లెట్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కోకోనట్ ఆయిల్ వేసుకుంటే అచ్చం బౌంటీ టేస్ట్ వస్తాయి. ఒకసారి ట్రై చేసి అండ్ డిస్క్రిప్షన్లో నేను మెథడ్ ఇచ్చానండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.